ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాసరావు గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఇన్ఛార్జ్ చేసిన మెట్టు షాయి కుమార్ గారు, ఫిషరీస్ చైర్మన్ గారు, అదేవిధంగా మా చెల్లెలు మొన్ననే యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్నుకున్న ఆంక్షారెడ్డి గారు, అదేవిధంగా సెక్రటరీ గారు, ఇక్కడ వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అందరికీ పేరు పేరున, అదేవిధంగా నాయకులకు, కార్యకర్తలకు, ఎక్స్ఎంపీలకు, సర్పంచులకు, జెడ్పీటీసీలకు, మున్సిపల్ కౌన్సిలర్లకు, యూత్ కాంగ్రెస్ కు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. చాలా సంతోషంగా, ఎందుకంటే ఈ ఉమ్మడి మెదక్లో సుమారుగా 58,000 పైన ఓట్లున్నాయి. ఆల్ఫోన్స్ నరేందర్ రెడ్డి అన్న టికెట్ అనౌన్స్మెంట్ చేసి మన ముఖ్యమైన ప్రీతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి ఆశీస్సులతోటి టికెట్ అనౌన్స్ అయింది. ఇప్పటిదాకా చెప్పిన ఆవేదన అందరూ కూడా మొన్న రిపోర్ట్ కూడా తీసుకుంటూ ఖచ్చితంగా మొన్న సీనన్న నేను అక్కడ ఉన్నాం, మహేష్ అన్న కూడా చెప్పిండు ఖచ్చితంగా ఈ ఎలక్షన్ అయినాక కూడా సీనన్నకు మేము చూసుకోవడం కూడా మహేష్ అన్న కూడా చెప్పింది. అక్కడే ఈరోజు మన పార్టీ టైం లేదు, 2 రోజులు ఉంది 3 రోజులు ఉందనే కాదన్న, కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఆల్ఫోర్స్ నరేంద్ర అనే ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఆల్ఫోర్స్ నరేంద్ర అనే నేనే క్యాండిడేట్ గురించి పనిచేయాలి. ఎందుకంటే ఈరోజు కాన్స్టిట్యూన్సీలో ఉన్న 7,200 పైచీల ఓట్లలో కూడా ప్రతి గ్రామంలో కూడా సుమారుగా ఉంటే ఒక గ్రామంలో 30 ఓట్లు ఉన్నాయి, ఒక గ్రామంలో 20 ఓట్లు ఉన్నాయి, ఒక గ్రామంలో 12 ఉన్నాయి, 14 ఉన్నాయి, మున్సిపాలిటీలో ఉన్నాయి. ప్రతి ఒక్క మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా గ్రామ అధ్యక్షులు, అదేవిధంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కూడా ప్రతి ఓటర్ను ఐడెంటిఫికేషన్ చేసి పట్టభద్రుల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ సంవత్సరంలో ఎన్ని పనులు చేస్తుందో అవన్నీ కూడా వివరించాలి. ఎందుకంటే అన్నలు అందరూ కూడా ఇప్పుడు 10 ఏళ్లలో 50,000 ఉద్యోగాలు ఒక త్వర 50,000 ఉద్యోగాలు ఇచ్చిండు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక 56,000 ఉద్యోగాలు ఇచ్చినాం, జాబ్ క్యాలెండర్ ఇచ్చినాం, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఓపెన్ చేసినాం, ప్రతి కాన్స్టిట్యూన్సీ లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇచ్చి అదేవిధంగా 28 స్కూల్స్ కూడా వర్క్ నడుస్తుంది. అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ చేస్తున్నాం. అట్లనే మేజర్ గా, ఎందుకంటే ఇక్కడ చాలా మంది బడుగు బలహీన వర్గాలు ఉన్నాం కాబట్టి ఈ దేశంలోనే 1931లో బ్రిటిష్ వాడు కులగణన చేసిపోయాడు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చిన దాని ప్రకారం ప్రజాపాలన వచ్చిన తర్వాత కులగణన చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి వర్గం ప్రజాపాలన అని చెప్పాలి. కులగణన జరిగిన తర్వాత కూడా మనం 56% బీసీలం ఉంటే రేపు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత కూడా అసెంబ్లీ స్పెషల్ అసెంబ్లీ పెట్టి 42% రిజర్వేషన్స్ ఇస్తుంది. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇస్తుంది. అదేవిధంగా బడ్జెట్ కేటాయింపు ఇస్తుంది. అదేవిధంగా మనకు రావాల్సిన వాటాలు ఇస్తుంది. కాబట్టి బీసీ సోదరులు కూడా ఆలోచన చేయలేదు. రేపు జరిగేది మా ఎన్నికలు కాదు, మీ ఎన్నికలు. మీరు ఎట్లయితే సీనన్న గురించి, నా గురించి, నాయకుల గురించి ఎట్లయితే పెట్టారో రేపు కూడా ఈ కాన్ఫరెన్స్ లో ఎత్తినం అందరికీ తెలుసు. ఇబ్బంది అవుతుందో, రేపు స్థానిక సంస్థలు ఇబ్బంది అవుతారు. ఎట్లయితే మీరు పెట్టాలి సీనన్నకు టికెట్ అలా చెప్పించిందో మేమందరం కొట్లాడి మీ అందరికి నిలబడి గెలిపించుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి నిలబడతామని చెప్తున్నాం. రేపు జరగబోయే స్థానిక సంస్థలు కూడా ప్రతి గ్రామంలో కూడా, ఎందుకంటే రేపు మున్సిపాలిటీలు, సర్పంచ్లు, జెడ్పీటీసీలు మీరే కావాలి. అక్కడున్న స్థానిక సంస్థలు ఉన్న ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో వాళ్ళను మీకు, ఎందుకంటే ప్రతి గ్రామంలో తెలుసు, మీకు ప్రతి ఒక్క ఓటరు తెలుసు. ఆ ఓటర్ను పిలిపించుకోండి. తమ్ముడు, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలు తీసుకోండి, ఉద్యోగాలు తీసుకోండి, ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ చేసి ఆత్మగౌరవం ఇస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మీరు ఒక్కసారి, ఎందుకంటే ఈ పార్టీని నమ్ముకున్న వాళ్ళకి అందరికీ కూడా మేలు చేస్తుంది. గతంలో కూడా భూమి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు కూడా ఇందిరమ్మ ఇల్లు కూడా రేపు ఎలక్షన్లు అయినాక కూడా అందరికి ఇల్లు జాగాలు ఉన్న వాళ్ళకు మన సర్పంచులు గెలిచినాక, డిప్యూటీసీలు గెలిచినాక వాళ్ళ చేతుల నుంచే వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇప్పించే బాధ్యత తీసుకోవాలి. ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తామని చెప్పి అక్కడ తీసుకొని రేపు కూడా, ఎందుకంటే ఇది ఈ రోజుతో కాదు, రేపు ఈ మీటింగ్ అయిపోయినాక కూడా ప్రతి మండలంలో కూడా కాంగ్రెస్ పార్టీ చేసినది కూడా పార్టీ అధ్యక్షులు, మండల అధ్యక్షులు ఈ బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే సీనన్న మీద ఓటు పెట్టడం, నేను పెట్టడం ఉండాలి. ప్రతి ఒక్క మండల అధ్యక్షులు బాధ్యత తీసుకోవాలి. సీనన్న చెప్పాలి, నాకు చెప్పాలి, నాయకులు చెప్పాలి. అక్కడ ప్రతి మండలంలో వచ్చి కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాలు అన్ని కూడా వివరిద్దాం. రేపు స్థానిక సంస్థలు కూడా కష్టపడి మనలో గెలిపించుకునే బాధ్యత తీసుకుంటాం. రేపు జరగబోయే ఎన్నికలలో 27వ తారీఖు జరిగే ఎన్నికలలో కూడా ఆల్మోస్ట్ నరేంద్ర అన్నకు సీరియల్ నెంబర్ 2 మొదటి ప్రాధాన్యమైన ఓటు వేయించి మనమందరం కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినాక ఎమ్మెల్సీ ఎన్నికలు మొదటికి వస్తున్నాయి కాబట్టి మన సత్తా చూపాలి. ఎందుకంటే సిట్టింగ్ స్థానం
జీవన్ రెడ్డి అనేది సిట్టింగ్ స్థానం. ఈ సిట్టింగ్ స్థానంలో మనం మళ్ళీ గెలిపించి పడాంచ నుంచి లీడ్ ఇచ్చే బాధ్యత మనం అందరం మాత్రం తీసుకొని పనిచేయాలి. మీరు కూడా శ్రీనాథ్ కూడా మాట్లాడితే కూడా మనం కూడా అన్నారు ఖచ్చితంగా తొందర పెట్టే చేస్తున్నామే. ఆల్రెడీ కార్యకర్తలు కూడా నడుస్తూ చేపిస్తూ కింద దానికి కూడా ఒకసారి మళ్ళీ అందరం కూర్చొని చేసుకుందామని చెప్పిండు. దానికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. రేపు జరగబోయే ఎన్నికల్లో మళ్ళీ చెప్తున్నామన్నా ఎవరు కూడా ఆదాయపడకండి. రేవంత్ అన్న క్లారిటీ ఉంది. రేపు జరగబోయే ఈ ఎలక్షన్లు అయినాక కూడా బీసీసీ కార్యవర్గము అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు కూడా జంబో ప్యాక్లకు రాష్ట్రంలో ప్రతి ఒక్క కార్యకర్తలకు సుమారుగా ఎన్ని పోస్టులు ఉన్నాయో అన్ని అందరం కూర్చొని ఎవరికి ఇంతకుముందు గతంలో అన్న ఎట్లయితే ఇచ్చిండో వాళ్ళకి ఇప్పిస్తూ మిగతా రానులకు కూడా ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీని పదాంశంలో లీడ్ ఇచ్చే పార్టీ మనది. ఇప్పుడు ఎందుకంటే వస్తారు కోరుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీలో కష్టపడేటువంటి ఓటు అనేది పార్టీకి చాలా గుర్తిస్తుంది. ఎందుకంటే గుర్తించి కూడా మీరు గతంలో కూడా వేయవచ్చు. శ్రీనాథ్ ఆ రోజు నాకు టికెట్ ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని ఉన్నందుకు కూడా 2 సార్లు నాకు టికెట్ కట్ చేసి కూడా శ్రీనాథ్ టికెట్ ఇచ్చినట్టే నమ్ముకున్నప్పుడు పార్టీ నిలబిస్తుంది. కాబట్టి ఒకసారి ఆలోచన కష్టపడదాం. కష్టపడే లీడ్ ఇచ్చి మనం ఇంకా అన్నకు మనకు రావాల్సిన హక్కులు కూడా తీసుకోవాలని తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్.